మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దీనికి సంబంధించి చాలా ఇన్సిడెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో. ఇప్పటికే దాదాపు 15 రోజుల వ్యవధిలోనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 4 చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్లు అయితే జరిగినాయి. అయితే ఈ ఇన్సిడెంట్లో భాగంగా మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల రామాలయం, ఏదైతే రామాలయం అనేది చాలా ఫేమస్, ఈ సుభాష్ నగర్లో ఉంది. ఈ సుభాష్ నగర్ రామాలయానికి సంబంధించి మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చాలామంది, చాలా కాలనీల నుంచి కూడా చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటారు, చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. సో నిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఎవరైతే భక్తులు వచ్చిర్రో ఒక ఇద్దరు వచ్చిర్రు, సుభాష్ నగర్ అమలవాడి నుంచి ఒక ఇద్దరు భక్తులు వచ్చి స్వామివారి దర్శనార్థం దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ ఎంట్రన్స్ నుంచి వాళ్ళు వెళ్ళిర్రు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైతే దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. సో ఎగ్జిట్కి సంబంధించి వే మాట్లాడుకుంటే అది వేరు, అంటే మన సెకండ్ గేట్ ఉంది ఎగ్జిట్ వే అనేది. సో ఎగ్జిట్ వేకి సంబంధించి మాట్లాడుకుంటే వాళ్ళు ఎవరైతే ఎవరైతే చైన్ స్నాచర్ ఎవరైతే ఉన్నారో పక్క ఆడవాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వృద్ధులు పరిగెత్తలేరు, ఉరకలేరు, మాట్లాడలేరు, మనకి అరవలేరు కాబట్టి సో అట్లాంటి వాళ్ళనే ఖచ్చితంగా టార్గెట్ చేసే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా మనకి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. సో నిన్న అది ఎగ్జిట్ వే. సో ఎగ్జిట్ వే గురించి మాట్లాడుకుంటే చాలామంది భక్తులు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చి ఇక్కడ ఆల్రెడీ చెట్టు కూడా ఉంది, మనకి చెట్టు చాలా నీడ అనేది ఉంది కాబట్టి చాలామంది బైక్స్ పెట్టుకుంటా ఉన్నారు. సో ఇదే క్రమంలోనే వాళ్ళు ఎవరైతే ఇద్దరు వచ్చిర్రో మహిళలు, సో వాళ్ళు బైక్ ఇక్కడ పార్కింగ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి ప్లానింగ్ చేసుకున్నారు. సో ఇక్కడనే ఈ ఇన్సిడెంట్లోనే మనకి నిన్న చైన్ స్నాచింగ్ అనేది జరిగింది. సో దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎగ్జిట్ వే, ఇది ఎగ్జిట్ వే, ఇది గేట్ ఇప్పుడు పెట్టేసి ఉంది, ఆల్రెడీ తాళం వేసి ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత బైక్ తీసుకొని, అంటే స్కూటీ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయే క్రమంలో ఒక అతను పక్క రెక్కీగా నిర్వహించి వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో కింద ఏదో పడిపోయింది అని చెప్పేసి ఒకసారి చూసుకోండి అని చెప్పేసి అనగానే వాళ్ళు ఎవరైతే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు కామన్గా ఎవరైనా ఏమైనా పడిపోయిందంటే ఖచ్చితంగా బేసికలీ మనం చూస్తాం. సో వాళ్ళు కూడా ఇట్లా ఏం జరిగిందని చెప్పేసి ఇట్లా చూసేసరికి మెల్లగా వెనక నుంచి వచ్చేసి సేమ్ పారిపోయి ఇక్కడ ఆల్రెడీ వేరే ఆఫీసెస్కి సంబంధించి కావచ్చు చాలామంది ప్రజలు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. సో అతను ఎవరైతే వచ్చిర్రో బైక్ పైన రాలేదు. ఈసారి మాత్రం ప్రతిసారి ఏం చేస్తుండే, ఎవరైనా చైన్ స్నాచింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక బైక్ వాడితో పాటు ఒకతను ఎక్స్ట్రా ఉంటారు, అంటే ఇద్దరు వచ్చేవాళ్ళు. సో ఇతను మాత్రం ఒక్కడే వచ్చి నార్మల్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడ స్థానిక ప్రజలకైతే దొరికిపోయిందని చెప్పుకున్నారు. సో గొలుసు లాక్కొని వెళ్ళిపోయే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఆల్రెడీ చాలామంది స్టాఫ్ అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వేరే ఆఫీస్ కూడా ఉంది ప్రైవేట్ సంస్థకి సంబంధించి. సో వాళ్ళు ఇక్కడ ఎవరైతే మహిళలు వాళ్ళు అరిచిన అరుపులకు చాలామంది బయటకు వచ్చి అలర్ట్ అయిన తర్వాత వాళ్ళు చాలామంది బయటకు వచ్చేసి అతన్ని వెంబడించే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా ఆయనని పట్టుకొని స్థానిక పోలీస్ అధికారులకైతే పట్టించడం జరిగిందని చెప్పుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కంటిన్యూ ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైనా బయటకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారా అనేది కూడా ఖచ్చితంగా మనమే సేఫ్టీగా ఉండాలి కాబట్టి మనం కూడా ఖచ్చితంగా మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారా అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలని చెప్పేసి ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా కూడా ఖచ్చితంగా పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. డైల్ 100కి డైల్ చేయండి. ఖచ్చితంగా మీకు అందుబాటులో 5 minutesలో మేము దగ్గర ఉంటామని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు.